వెల్కమ్ టు ఎడ్జిటి స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ సోషల్ సైన్స్కి సంబంధించి హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ హిస్టరీ నేమ్ వచ్చేసి మనగతాలు. ఈ యొక్క మనగతాలలో ఫస్ట్ లెసన్ అయినటువంటి ఎలా ఎప్పుడు ఎక్కడ అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క టెక్స్ట్ బుక్కు మనగతాలు అనే పేరు ఎందుకు పెట్టారు అనే విషయం గురించి కూడా మనం ఈ లెసన్లో చదువుకుంటాము. ముందుగా మొదటి ప్రశ్న, సాధారణ పరిభాషలో చరిత్ర అంటే ఏమని భావిస్తారు? ఇక్కడ వచ్చేసి సాధారణ పరిభాషలో మనం చరిత్ర అంటే ఏమని భావిస్తామంటే ముఖ్యంగా తేదీలు అని భావిస్తాం. చరిత్ర మొత్తం ఎక్కువగా తేదీలు ఉంటాయి కాబట్టి చరిత్ర అంటే ఇంకా ఏదో కాదు తేదీలు అని మనం భావిస్తాం. అలాగే నెక్స్ట్ రెండవ ప్రశ్న, గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పు చెందావి అనేది తెలుసుకోవడమే డాష్. గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పు చెందాయి అని తెలుసుకోవడాన్నే చరిత్ర. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న, ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్లో జస్ట్ ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ శక్తికి చిహ్నం. ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ శక్తికి చిహ్నమే బ్రిటానియా. బ్రిటిష్ శక్తికి చిహ్నమే బ్రిటానియా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి భారతీయ సంస్కృతికి రక్షకురాలిగా మారమని కోరినట్లు బ్రిటిష్ శక్తికి ప్రతీక అయిన బ్రిటానియాకు భారతీయులు తమ పురాతన గ్రంథాలను ఇష్టపూర్వకంగా ఇచ్చారని ఇక్కడ చిత్రం తెలియజేస్తుంది. ఇక్కడ వచ్చేసి భారతీయ సంస్కృతికి రక్షకురాలిగా మారమని కోరినట్లు బ్రిటిష్ శక్తికి ప్రతీక అయిన బ్రిటానియాకు భారతీయులు తమ పురాతన గ్రంథాలను ఇష్టపూర్వకంగా ఇచ్చారు అనేది ఈ యొక్క చిత్రం అనేది. నెక్స్ట్ వచ్చేసి మూడవ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కార్టోగ్రఫీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కార్టోగ్రఫీ వచ్చేసి జేమ్స్ రెనెల్. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ అదనంగా ఇవ్వడం జరిగింది నేను. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 1782లో మొదటి పటపు ముఖ చిత్రాన్ని చిత్రీకరించింది ఎవరు? 1782లో మొదటి పటపు ముఖ చిత్రాన్ని చిత్రీకరించింది ఎవరు అంటే జేమ్స్ రెనెల్. ఈయనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కార్టోగ్రఫీ. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, భారతదేశపు మ్యాప్లు తయారు చేయమని రెనెల్ను అడిగింది ఎవరు? ఇక్కడ వచ్చేసి భారతదేశపు మ్యాప్లు తయారు చేయమని జేమ్స్ రెనెల్ను అడిగింది ఎవరు అనంటే రాబర్ట్ క్లైవ్. ఎందుకు అడిగాడు అనంటే భారతదేశాన్ని ఆక్రమించడానికి ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని రాబర్ట్ క్లైవ్ జేమ్స్ రెనెల్ను అడగడం జరిగింది. ఎందుకు అనంటే భారతదేశాన్ని ఆక్రమించడానికి ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని భావించిన రాబర్ట్ క్లైవ్ జేమ్స్ రెనెల్ను అడగడం జరిగింది. నెక్స్ట్ లిప్టన్ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేసిన సంవత్సరం. లిప్టన్ టీ యొక్క ప్రకటన అనేది ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేసిన సంవత్సరం వచ్చేసి 1922లో. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న, డ్యూక్ ఆఫ్ కానట్. డ్యూక్ ఆఫ్ కానట్ అని బిరుదు పొందిన వ్యక్తి ఎవరు అనంటే బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క మూడవ కుమారుడు. బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క మూడవ కుమారుని బిరుదే డ్యూక్ ఆఫ్ కానట్. ఈ యొక్క మూడవ కుమారుని పేరు ఏంది అనంటే ప్రిన్స్ ఆర్థర్. నెక్స్ట్ భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అనంటే వారన్ హేస్టింగ్స్. అలాగే చివరి వైస్రాయి, భారతదేశపు చివరి వైస్రాయిగా వ్యవహరించిన వారు ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్ 11వ ప్రశ్న, భారతదేశాన్ని పరిపాలించిన గవర్నర్ జనరల్ వైస్రాయిల వరుస క్రమము వ్రాయండి. అంటే భారతదేశాన్ని పరిపాలించిన గవర్నర్ జనరల్ అలాగే వైస్రాయిల వరుస క్రమం వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హేస్టింగ్స్, వెల్లసీ, బెంటింగ్, డల్హౌసీ, కానింగ్, లారెన్స్, లిట్టన్, రిప్పన్, కర్జన్, హార్డింగ్, ఇర్విన్ మొదలగున వారు వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన గవర్నర్ జనరల్ అలాగే వైస్రాయిల యొక్క వరుస క్రమం. దీనికి సంబంధించి షార్ట్కట్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. వావే బెండ కావాలి రిక హాయి. వావే బెండ కావాలి రిక హాయి. వావే వా అంటే వారన్ హేస్టింగ్స్, వే అంటే వెల్లసి, బెండ అంటే బే అంటే బెంటింగ్, డా అంటే డల్హౌసీ, కా అంటే కానింగ్, లా అంటే లారెన్స్, లీ అంటే లిట్టన్, రీ అంటే రిప్పన్, కా అంటే కర్జన్, హా అంటే హర్డింగ్, ఈ అంటే ఇర్విన్. నెక్స్ట్ 12వ ప్రశ్న, బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు? బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు అనంటే 1817లో స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయవేత్త, తత్వవేత్త అయిన జేమ్స్ మిల్.
ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని 1817లో ప్రచురించడం జరిగింది, అనగా వ్రాయడం జరిగింది. నెక్స్ట్, జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ఎన్ని యుగాలుగా వర్గీకరించారు? ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని జేమ్స్ మిల్ ప్రచురించారు. ఈ పుస్తకంలో భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించడం జరిగింది. హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ 14వ ప్రశ్న, ఆసియా సమాజాల గురించి మిల్ అభిప్రాయం ఏమిటి? ఆసియా సమాజాల గురించి జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం ఏమిటి అని అంటే, ఆసియా సమాజాల నాగరికతల స్థాయి ఐరోపా వారి కంటే తక్కువ స్థాయిలో ఉందనేది జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం. ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఐరోపా వారి కంటే తక్కువ స్థాయిలో ఉందనేదే మిల్ యొక్క అభిప్రాయం. నెక్స్ట్ 15వ ప్రశ్న, చరిత్ర అంటే జేమ్స్ మిల్ అభిప్రాయం. చరిత్ర అంటే భారత చరిత్ర అంటే ఈ యొక్క జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం ప్రకారము బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ, ముస్లిం నియంతలు భారతదేశాన్ని పరిపాలించారు, అదే భారతదేశం యొక్క చరిత్ర అని ఇతని యొక్క అభిప్రాయం. నెక్స్ట్ 16వ ప్రశ్న, భారతదేశంలో మత అసహనము, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉండేవి అని ఎవరు భావించారు? భారతదేశంలో మత అసహనము, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉండేవి అని భావించింది వచ్చేసి జేమ్స్ మిల్. నెక్స్ట్ 17వ ప్రశ్న, ఏ సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయ్యారు అంటే 1773లో. 1773లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్స్ అయ్యారు. నెక్స్ట్ 18వ ప్రశ్న, భారతదేశంలో అంటే భారతదేశానికి సంబంధించి జేమ్స్ మిల్ యొక్క మరికొన్ని అభిప్రాయాలు. బ్రిటిష్ పరిపాలన భారతదేశంలో నాగరికము తెలియజేయగలదని అభిప్రాయపడ్డాడు. అలా చేయాలి అంటే యూరోపియన్ అలవాట్లు, పద్ధతులు, కళలు, సంస్థలు, చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాలి అని అతని యొక్క అభిప్రాయం. అంటే భారతదేశాన్ని నాగరికత గల దేశంగా తయారు చేయాలి అని అంటే ఇతని అభిప్రాయం ప్రకారం యూరోపియన్ అలవాట్లను, పద్ధతులను, కళలను, సంస్థలను, చట్టాలను భారతదేశంలో ప్రవేశపెట్టాలి అన్నది ఇతని యొక్క జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం. నెక్స్ట్ 19వ ప్రశ్న, భారతీయ ప్రజలు విజ్ఞానవంతులుగా సుఖ సంతోషాలతో జీవించటానికి భారతదేశంలోని అన్ని భూభాగాలు బ్రిటిష్ వారు జయించాలని, బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదు అనేది ఎవరి యొక్క అభిప్రాయం? ఇది కూడా జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం. అంటే భారతీయ ప్రజలు విజ్ఞానవంతులుగా సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే బ్రిటిష్ వారు వారిని పరిపాలించాలి అని చెప్పి అభిప్రాయపడింది ఎవరు అని అంటే జేమ్స్ మిల్. నెక్స్ట్ 20వ ప్రశ్న, బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఏ ఏ యుగాలుగా విభజించారు? ఇక్కడ వచ్చేసి చరిత్రను అనగా బ్రిటిష్ ఇండియా చరిత్రను 3 యుగాలుగా వర్గీకరించాడు. అవి ఏవేవంటే హిందూ, ముస్లిం, బ్రిటిష్ అని చెప్పేసి. అలా కాకుండా మన యొక్క చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఏ ఏ యుగాలుగా విభజించారు అని అంటే ప్రాచీన, మధ్య, ఆధునిక, ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా మన యొక్క చరిత్రకారులు విభజించారు. నెక్స్ట్ 21వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్రము, హేతువాదము, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, సమానత్వాలతో కూడి ఉన్నదే డాష్ అని పశ్చిమ దేశాల భావన. ఇక్కడ వచ్చేసి విజ్ఞాన శాస్త్రము, హేతువాదము, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, సమానత్వాలతో కూడి ఉన్నదే ఆధునిక యుగము అని చెప్పేసి పశ్చిమ దేశాల భావన. నెక్స్ట్ 22వ ప్రశ్న, వలసవాదం అనగానేమి? వలసవాదం అనగా ఏంటి అని అంటే ఒక దేశం వేరొక దేశాన్ని లొంగ తీసుకోవడం ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయి అనేదే వలసవాదం. వలసవాదం అనగా ఏమిటి అని అంటే ఒక దేశం వేరొక దేశాన్ని లొంగ తీసుకోవడం ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయి. దీనినే వలసవాదం అని అంటారు. నెక్స్ట్ 8వ తరగతి చరిత్ర పుస్తకానికి ఉన్న పేరు ఏమిటి? ప్రస్తుతం ఉన్న 8వ తరగతి చరిత్ర పుస్తకానికి ఉన్న పేరే మన గతాలు. నెక్స్ట్ వచ్చేసి 24వ ప్రశ్న, గత 250 సంవత్సరాల భారత చరిత్ర గురించి వ్రాతపూర్వకంగా చరిత్రకారులు ఉపయోగించిన ఒక ముఖ్యమైన ఆధారంగా దేన్ని చెప్పవచ్చు అని అంటే బ్రిటిష్ పరిపాలన యొక్క అధికారిక రికార్డులు. గత 250 సంవత్సరాల భారత చరిత్రను తెలుసుకోవాలి అంటే బ్రిటిష్ పరిపాలన యొక్క అధికారిక రికార్డులు కనుక మనం చూస్తే మనం భారతదేశం యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 24వ ప్రశ్న, వ్రాయడాన్ని చాలా ముఖ్యమైన ప్రక్రియగా భావించిన వారు ఎవరు అంటే బ్రిటిష్ వారు.
బ్రిటిష్ వారు వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు చరిత్ర రచనకు ఒకానొక ముఖ్యమైన ఆధారం. వారు వ్రాయటానికి వ్రాయటాన్ని చాలా ముఖ్యమైన ప్రక్రియగా భావించారు. నెక్స్ట్ 25వ ప్రశ్న. బ్రిటిష్ వారు అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను, ఉత్తర ప్రత్యుత్తరాలను జాగ్రత్తగా భద్రపరిచి పరిపాలనా విభాగాలకు అనుసంధానంగా వారు వేటిని ఏర్పాటు చేశారు అంటే రికార్డు గదులను ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ వారు. నెక్స్ట్ 26వ ప్రశ్న. గ్రామ తహసీల్దార్ కార్యాలయము, కలెక్టర్ కార్యాలయము, కమిషనర్ కార్యాలయము, ప్రాంతీయ సచివాలయాలు, కోర్టులు మొదలైన వాటన్నింటిలో రికార్డులను భద్రపరచడానికి బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినది ఏమిటి అంటే అభిలేఖాగారాలు, మ్యూజియంలను బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామ తహసీల్దార్ కార్యాలయము, కలెక్టర్ కార్యాలయము, కమిషనర్ కార్యాలయము, ప్రాంతీయ సచివాలయాలు, కోర్టులు మొదలైన వాటన్నిటిలోని రికార్డులను భద్రపరచడానికి బ్రిటిష్ వారు అభిలేఖాగారాలను అలాగే మ్యూజియంలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 27వ ప్రశ్న. ఏ శతాబ్దపు తొలి కాలంలో డాక్యుమెంట్ల నకళ్ళు అన్నీ జాగ్రత్తగా చేతివ్రాత నిపుణుల చేత వ్రాయబడ్డాయి? ఇక్కడ వచ్చేసి 19వ శతాబ్దపు తొలి కాలంలో డాక్యుమెంట్ల నకళ్ళు అన్నీ జాగ్రత్తగా చేతివ్రాత నిపుణుల చేత వ్రాయించారు. అలాగే 19వ శతాబ్దపు నెక్స్ట్ 28వ ప్రశ్న. ఏ శతాబ్దపు మధ్యలో ప్రింటింగ్ రావటం వలన ప్రభుత్వ శాఖలు రికార్డుల యొక్క చాలా కాపీలు ప్రింట్ చేయబడ్డాయి అని అంటే 19వ శతాబ్దం యొక్క మధ్యకాలంలోనే ప్రింటింగ్ అనేది రావటం వలన ప్రభుత్వ శాఖల యొక్క రికార్డులు అన్నీ చాలా కాపీలు ప్రింట్ చేయబడ్డాయి. నెక్స్ట్ 29వ ప్రశ్న. భారతదేశంలో భారత జాతీయ అభిలేఖాగారంను ఏర్పాటు చేయబడిన సంవత్సరం. భారతదేశంలో భారత జాతీయ అభిలేఖాగారంను ఏర్పాటు చేయబడిన సంవత్సరం వచ్చేసి 1920. నెక్స్ట్ 30వ ప్రశ్న. భారతదేశంలో జాతీయ మ్యూజియము, జాతీయ అభిలేఖాగారంను ఎక్కడ ఏర్పాటు చేస్తారు అంటే న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీలో మళ్ళీ ఎక్కడ అని అంటే న్యూఢిల్లీ నిర్మింపబడిన తర్వాత జాతీయ మ్యూజియం, జాతీయ అభిలేఖాగారం వైస్రాయి భవనానికి దగ్గరలో నిర్మించబడినవి. ఈ యొక్క జాతీయ మ్యూజియాన్ని అలాగే జాతీయ అభిలేఖాగారంను వైస్రాయి భవనానికి దగ్గరలో నిర్మించారు. 31వ ప్రశ్న. సంపూర్ణ భారతదేశం గురించి ఏ శతాబ్దపు తొలి రోజులలో ఒక సవివరమైన సర్వే నిర్వహించడం జరిగింది అని అంటే 19వ శతాబ్దపు తొలి రోజులలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు. భారతదేశంలో మొదటిసారిగా జనగణన చేయబడిన సంవత్సరం. భారతదేశంలో మొదటిసారిగా జనగణన చేయబడిన సంవత్సరం వచ్చేసి 1872. అలాగే భారతదేశంలో సంపూర్ణ జనగణన జరిగిన సంవత్సరం వచ్చేసి 1881. ఫస్ట్ టైం జనగణన జరిగింది మాత్రం 1872లో, కానీ సంపూర్ణ జనగణన జరిగింది మాత్రం 1881లో. నెక్స్ట్ 32వ ప్రశ్న. 19వ శతాబ్దపు చివరి నుంచి ప్రతి డాష్ సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి. 19వ శతాబ్దపు చివరి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేవి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ 33వ ప్రశ్న. బెంగాల్లో మ్యాపింగ్ సర్వే కార్యకలాపాలు జేమ్స్ ప్రిన్స్చే గీయబడిన చిత్రం ఏ సంవత్సరంలోనిది అని అంటే 1832లోది. నెక్స్ట్ 34వ ప్రశ్న. భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం. భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు వచ్చేసి 1857లో జరిగింది. నెక్స్ట్ 35వ ప్రశ్న. బ్రిటిష్ వారి దృష్టిలో తిరుగుబాటుదారులు అనగా దురాశాపరులు, విషపూరిత ఆలోచనలు గలవారు, దుర్మార్గులు. బ్రిటిష్ వారి దృష్టిలో తిరుగుబాటుదారులు అనగా దురాశాపరులు, విషపూరిత ఆలోచనలు గలవారు అలాగే దుర్మార్గులు. 36వ ప్రశ్న. ఢిల్లీలో 200 మందికి పైగా పోలీసులు వారికి ఇస్తున్న తక్కువ వేతనాలు, నాసిరకం ఆహారాలకు నిరసన చేసిన సంవత్సరం 1946. ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే లెసన్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ను నేను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ యొక్క లెసన్ను 2-3 సార్లు చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేవి తయారు చేస్తాను. ఇంకా ఏమన్నా మిస్ అయినా ఇంకా ఎక్కువ చేయొచ్చు అని మీకు కనుక అనిపిస్తే ఆ యొక్క మిస్ అయిపోయినటువంటి వాటిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.